అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై దృష్టి పెట్టిన పీసీసీ నేతలు 6 గ్యారెంటీల అమలుపైన ప్లాన్ రెడీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవాలని ఇప్పటికే పీసీసీ నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. దీంతో పక్కా ప్లాన్ తో దూసుకువెళ్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వరుసగా నేతలతో సమావేశమవుతున్నారు. లోక్సభ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు వివిధ అంశాలపై సుమారు గంటన్నర పాటు చర్చించారు. మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. మరోవైపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కమిటీ చర్చించింది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రెండో రోజే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంచామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. వచ్చే నెల నుండి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయడంతో పాటు 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పోండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3116 అన్నాము. 3000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే మీ ఫామ్ హౌజులు ఇండ్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసి లోక్సభ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.